హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చూపించే వీడియో ఏమిటంటే చిక్కుడుకాయ నిల్వ పచ్చడి పెడుతున్నానండి. దానికి కావాల్సినవి చిక్కుడుకాయలు, చింతపండు, కారం, ఉప్పు, పసుపు, ఇంగువ, వెల్లుల్లిపాయలు, పోపు అండి. మొత్తం చూడండి ఎంత కలర్ కనబడుతుందో. చూపిస్తాను చూడండి వీడియో. చిక్కుడుకాయలని బాగా కడుక్కొని పొడిగుడ్డుతో శుభ్రం తుడుచుకొని వాటర్ లేకుండా చేయాలండి. చేసిన తర్వాత వాటికి అటు ఇటు ఉంటాయి కదండి, ఆ తొడులు తీసేయాలి. తొడులు తీసిన తర్వాత గిన్నెలో వేసుకోవాలండి అన్నీ. నేను అరకేజీ చిక్కుడుకాయలు మాత్రమే చేస్తున్నానండి. అరకేజీకి 150 గ్రాములు చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలండి. చింతపండు మీకు చూపించడం మర్చిపోయాను, నేను నానబెట్టేసానండి ఆల్రెడీ. కళాయి పెట్టుకొని కళాయిలో 20 గ్రాములు ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు కొంచెం లైట్గా ఎగిన తర్వాత 2 స్పూన్ల మెంతులు వేసుకోవాలండి. వేసుకుని రెండు బాగా కలిపింది, కొంచెం బాగా ఎగిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో తీసుకోవాలండి. అవి తీసుకున్న తర్వాత అదే కళాయిలో మళ్ళీ పావు కేజీ నేను పల్లి నూనె తీసుకున్నానండి. పావు కేజీ పల్లి నూనెలోనే అది వేడెక్కిన తర్వాత అందులో ఇందాక దొడ్డలు తీసి పెట్టుకున్నాం కదండి చిక్కుడుకాయలను వేపుకోవాలండి. దోరగా ఎక్కువ వేపకూడదు, అలాగని పచ్చిగా ఉంచకూడదండి. దోరగా మీడియం సైజులో వేపుకోవాలి. బాగా కలుపుకోవాలండి, ఎందుకంటే అడివి ఏగిపోతే పైన ఏమో అలా ఉండిపోతాయండి. కలుపుకుంటూ ఉండాలి. ఏగడం అయిపోయిన తర్వాత ఏ గిన్నెలో అయితే కలుపుదాం అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి తీసుకోవచ్చండి. అవి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో నేను అరకేజీ చిక్కుడుకాయలు పచ్చడం అలానే అదే ఆయిల్లో నేను పోపు పెట్టేసుకుంటున్నానండి. ఎక్కువైతే కొంచెం కొంచెం తీసి పెట్టుకోవచ్చు. నేను అరకేజీ తీసుకున్నాం అలానే ఆ ఆయిల్లోనే పోపు పెట్టుకుంటున్నానండి. పచ్చనిపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసి పోపు పెట్టుకున్నానండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చండి, లేకపోతే తక్కువ వేసుకోవచ్చండి. వెల్లుల్లిపాయలు గుడ్ల కింద ఒలుచుకోవాలి. పోపు అంతా తెగిన తర్వాత ఎల్లిపాయ ఎక్కువ వేయక్కర్లేదండి, లైట్గా వేగినా సరిపోతుంది. పోపు అంతా వేగిన తర్వాత ఒకసారి వెల్లిపాయలు వేసిన తర్వాత అటు ఇటు కలిపేసి ఎక్కువ వేయక్కర్లేదండి. అందులోనే ఒక చెంచా ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ దేనికంటే స్మెల్ కోసం, తర్వాత అరుగుదల కోసం అండి. ఒక స్పూన్ అవ్వండి వేస్తున్నాను. బాగా కలుపుకొని ఇందాక చిక్కుడుకాయలు ఎక్కున్నాం కదండి వేపేసి అందులోకి ఆయిల్తో సహా మొత్తం వేసేయాలండి. ఇవి ఆ గిన్నెలో మొత్తం వేసేసుకోవాలండి. వేసిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో అదే కళాయిలో మళ్ళీ ఒక 50 గ్రాముల ఆయిల్ పోసుకున్నానండి. నేను వేసుకొని ఇందాక చెప్పాను కదా చింతపండు చూపించడం మర్చిపోయాను అని, దాన్ని గుజ్జు కింద చేస్తానండి. గుజ్జు కింద పిసికి తీస్తాను. ఆ గుజ్జుని ఆయిల్లో వేపుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ మొత్తం బాగా వేపుకోవాలి. మొత్తం వేపుకున్న తర్వాత అయిపోయిందండి, దగ్గరికి అయిపోయింది కదా. ఇందాక మనం వేసుకున్నాక పోపు అయితే తీసుకున్నాం కదా, అందులోని ఇదిగోని 80 గ్రాములు కారం తీసుకున్నానండి. 40 గ్రాములేమో సాల్ట్ తీసుకున్నాను. ఇందాక 2 వేపు మిక్సీ పెట్టుకున్నాను కదండి, ఆ పౌడర్ వేసుకున్నాను. అందులోకి ఒక చెంచాము పసుపు వేసుకున్నానండి. వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. అసలు ఉండన్నది ఉండకూడదు, చూసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను చెప్పిన కొలత ప్రకారంగా చేసి చూడండి, ఎలాగుందో కామెంట్లో పెట్టండి. బాగా కలుపుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ లేదనుకుంటున్నారు ఏమండి, బాగా కలిపితే పైకి వస్తుందండి ఆయిల్. ఇదిగోండి కలిపేసాం కదా. ఇందాక ఆయిల్లో ఉడపెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జును, అది కూడా వేసేసామండి. అది కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత జాడి ఉంటే జాడీలోనండి, లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకోవచ్చండి. మనం పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 నెలలు గ్యారెంటీగా ఉంటుందండి. బయట మామూలుగా అయితే 2 నెలలు అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి. మీరు షేర్ చేసి చూడండి, ఎలాగుందో కామెంట్లో పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.